కుటుంబాన్ని దాటిపోతాం. ఇంకా అనేక కోట్ల మైళ్ళు పోతే మన నక్షత్ర మండలాన్ని దాటెళ్తాం, గెలాక్సీలు దాటెళ్తాం. అంతరిక్షములో చాలా దూరాన ఒక రియల్ సిటీ ఉంది. ఆ రియల్ సిటీ దేవుని రాజధాని. గాడ్ ఈజ్ ఎ రియల్ కింగ్. టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, రిమూవ్ ఆల్ ద కన్ఫ్యూజన్. నేను ఇట్లా కుర్చీ మీద కూర్చున్నట్టు, భూమి మీద రాజులు తమ సింహాసనాల మీద కూర్చున్నట్టు, సర్వలోక సృష్టికర్త ఒకానొక సుందర నగరము, విశాల నగరము, మహిమ నగరములో ఒక సింహాసనాసీనుడై కూర్చుండి ఉన్నాడు. దిస్ ఈజ్ యాక్చువల్ లిటరల్ ఫ్యాక్ట్. నో డౌట్ అబౌట్ దాట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ టు యూ నౌ. నిరూపించబోతున్నాను. యెషయా గ్రంథంలో రాజైన ఉజ్జియా 6వ అధ్యాయం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమున యెహోవా ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. శరాఫులనే మహాదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానములు చేయుచుండెను. ఆ దేవుడు ధరించిన వస్త్ర విశేషము యొక్క అంచులు దేవాలయము నిండి ఉండెను. ఆ దృశ్యము చూడగానే యెషయా కేకబెట్టి, అయ్యో నేను అపవిత్రుడను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను నశించి తిని. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. నేను రాజును, సైన్యములకు అధిపతియగు యెహోవాను కన్నులారా చూచి తిని. ఐ సా ద కింగ్. దేవుని రాజ్యము సమీపించింది అంటే చెబుతున్నా, గాడ్ ఈజ్ ఎ రియల్ కింగ్ సిట్టింగ్ ఆన్ ఎ థ్రోన్. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనంలో, సింహాసనము వంటి దాని మీద కూర్చుండి ఒక ఆయన వచ్చాడు. ఆ కెరూబులు తలల మీద సింహాసనాన్ని మోసుకొని తీసుకొచ్చినాయి. ఆ సింహాసనము మీద నరస్వరూపియగు ఒకడు కూర్చుండెను. ఇంద్రధనుస్సు వంటి ఒక ఆకృతి సింహాసనము చుట్టూ ఆవరించి ఉండెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. ఆయన నరస్వరూపి. హీ లుక్డ్ లైక్ ఎ మ్యాన్. ఆదికాండం 1:26లో దేవుడైన యెహోవా అన్నాడు, నరులను మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదము. నరులను దేవుని పోలికలో చేశాడు. కాబట్టి దేవుణ్ణి మనకు పరిచయం చేయడానికి అంటున్నాడు నరస్వరూపి. దేవుణ్ణి మనం ఒకనాటికి చూడబోతున్నాము. ఆయన ఒక పాములాగా ఉండడు, గద్దలాగా ఉండడు, కోతిలాగా ఉండడు, నక్కలాగా ఉండడు, సింహంలాగా ఉండడు, పులిలాగా ఉండడు, ఓ గుర్రంలాగా ఉండడు, ఏ ప్రాణిలాగా ఉండడు. నరస్వరూపి అనే దేవుణ్ణి భూలోక ప్రజలందరూ చూసే రోజు వస్తుంది. I am 1,000,000% confident about what I'm talking. లోక ప్రజలందరూ దేవుణ్ణి చూడబోతున్నారు. నాస్తికులు అంటున్నారు కదా, దేవుడు ఉంటే చూపెట్టాడు నాకని. చూస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, నేను చూస్తాను. దేవుడు వస్తాడు, చూస్తాడు, నువ్వు చూస్తావు. ఆయన వస్తున్నాడు. ఎక్కడో లేదండి, దేవుడు అంతటా ఉన్నాడు. పరలోకం ఏంటి, స్వర్గం ఏంటి? మనకు పరిస్థితులు బాగుంటే ఇదే పరలోకం, ఇదే స్వర్గం, లేకపోతే ఇదే నరకం అండి. స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయండి అనేదంతా శుష్క వేదాంతము, మెట్ట వేదాంతము, పనికిరాని వేదాంతం, అంత అజ్ఞాన ప్రేలాపన. రియల్ సిటీ ఆఫ్ గ్లోరీ, ఒక మహిమ నగరం ఉన్నది.
ఆ మహిమ నగరం ఉండడం కాకుండా మళ్ళీ ఒక మహిమ నగరాన్ని కడుతున్నాడు ఆయన. యేసయ్య అన్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిస్తే మళ్ళా వస్తాను, నేనుండే చోట ఉండేటట్టు మిమ్మల్ని తీసుకెళ్తాన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచునుండే నుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై. మనము వెళ్ళేదో నిశ్చయముగా, మనము వెళ్ళేదో నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండే నుండుటకై. హెవెన్ ఈజ్ a real place, a real city. ఆ నగరం దేవుడు కట్టాడు, ఒకప్పుడు ఆయన స్థాపించాడు. పరలోకమును దేవుడు కట్టినటువంటి ఒక దినమున్నది. దయచేసి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. దేవుడు పరలోకాన్ని కట్టాడు. There was a time he created heaven, heavenly city, a real city. నీవు భూమి మీద చూసిన ఏ నగరం దానికి సాటి కాదు. హాంకాంగ్ అంటారు, సింగపూర్ అంటారు, ఇవన్నీ వేస్ట్. అంత అద్భుత నగరం దేవుడు కట్టాడు. ఇంకా అద్భుత నగరాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు నరావతారం ఎత్తి యేసుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అది నువ్వు మిస్ అయిపోతే నీకన్నా దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు. Don't miss heaven. Heaven is a beautiful place, a glorious place, a wonderful place. పరలోకం ఉన్నది అక్కడ పైన. యేసు ప్రభు వారు చనిపోయి లేచాడు. లేచిన తర్వాత 3వ రోజు కొంతమంది స్త్రీలు, అసలు ఆయన శిష్యులకి నమ్మకం లేదు ఆయన లేస్తాడని, ఎవరికి నమ్మకం లేదు. ఏమో మనిషి చచ్చిపోయి లేవడం ఏంటి, ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? అదేదో యౌగికార్థము ఆత్మీయార్థం ఏదైనా ఉండొచ్చు. మనిషి చచ్చిపోయి అయిపోయింది, మన ప్రభువు అయిపోయాడు అని నిరాశలో మునిగిపోయారు. యేసయ్య లేవలేదు అని ఆయన శిష్యులకు ఎంత నమ్మకం అంటే 3వ రోజు పొద్దున ఆయనకు ఎంబామింగ్ చేయాలని, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పెట్టాలని స్త్రీలు కొంతమంది పొద్దున్నే వచ్చారు. వచ్చేటప్పుడు ఆడవాళ్ళందరూ మాట్లాడుకున్నారు. పెద్ద రాయి యేసయ్య శరీరాన్ని ఉంచిన ఆ గుహ లోపల పెట్టారు. ఆ సమాధికి అడ్డంగా చాలా పెద్ద బండరాయి దొర్లించారు. వాళ్ళు బలమైన సైనికులు దొర్లించారు. మనం అందరం బలహీనము, స్త్రీలం వెళ్తున్నాము. మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించును అనుకుంటా పోతే ఆల్రెడీ అంత పెద్ద తొర్ర ఉంది. అసలు రాయి ఆల్రెడీ తొలగిపోయింది. అరే ఇదేంటి, రాయి ఎవరు తీసేశారేంటి అనుకుని లోపలికి పోతే ఎవరు లేరు. మగ్దలేనే మరియా బయటకు వస్తే ఒక ఆయన ఎవరో అటు తిరిగి నిలబడి ఉన్నాడు. వెనక్కి పోయి తోటమాలు అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి అట. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, నువ్వు తీసుకెళ్ళేవా నా ప్రభు శరీరాన్ని? ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, నేను తీసుకుపోతా నా ప్రభు శరీరాన్ని అంటే ఆయన ఇటు తిరిగి చూసి మరియా అన్నాడు. ఆ స్వరం గుర్తుపట్టి, అయ్య బాబు యేసయ్యా లేచాడు. ప్రభువా నువ్వు లేచావా అని కాళ్ళ బొమ్మ మీద పడిపోయింది. కీ పాయింట్ చెప్తున్నా వినండి. కాళ్ళ మీద పడబోతే వద్దు మరియా, నన్ను ముట్టుకోవద్దు.
నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి పోలేదు అన్నాడు. తర్వాత ఎక్కాడు, వచ్చాడు. ఎవరికి తెలియదు ఎలాగ వెళ్ళాడో ఎలాగ వచ్చాడో, ఎవరికి తెలియదు. యేసు మొట్టమొదటిసారి చనిపోయిన తరువాత, మళ్ళీ పునరుద్ధానుడైన తరువాత ఫస్ట్ టైం తండ్రి అయిన దేవుని ముందుకెళ్ళి చెప్పాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన యజ్ఞము నేను విజయవంతంగా సమాప్తి చేశాను, చేసి ముగించాను, నెరవేర్చాను. మానవ రక్షణ కొరకు నువ్వు పరిశుద్ధ రక్తం కావాలన్నావు, ఇదిగో నా రక్తం. సరిపోతుందా మనుషులను రక్షించడానికి? తండ్రికి లెక్క చెప్పుకోవడానికి వెళ్ళాడు, తండ్రి చేత ఆమోదించబడ్డాడు, అప్రూవ్డ్ బై గాడ్ ద ఫాదర్. మళ్ళీ వచ్చాడు సైలెంట్గా. ఎప్పుడు ఎట్లా వెళ్ళిపోయాడో ఎట్లా వచ్చాడో ఎవరికి తెలియదు. మళ్ళీ వచ్చినాక శిష్యులందరూ కలిసి ఒక దగ్గర ఉన్నారు. 11 మంది శిష్యులు. ఇస్కరియోతు యూద అప్పటికే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. తలుపులు బిడాయించుకొని కూర్చున్నారు. ఎవరైనా రోమా సైనికులు వచ్చి చంపుతారేమో అని. ఏసై లేచాడని వాళ్ళకి తెలియదు. తలుపులు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులోంచి నడిచి వచ్చేసాడు ఆయన. మీకు సమాధానమగునుగాక. వీళ్ళు అనుకున్నారు భూతం వచ్చింది అనుకుంటున్నారు. యేసు లేచాడు అని ఆయన శిష్యులకే నమ్మకం లేదండి. వాళ్ళు భయపడి దయ్యమో భూతమో ఆత్మ వచ్చేసింది అనుకుంటున్నారు. నన్ను నా చేతులను నా పాదములను పట్టి చూడుడి. తోమా ఇలారా, నేను లేచానంటే నీకు నమ్మకం లేదు కదా. ఆయన పాదములను గాయముల్లో నేను వ్రేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు తోమా. రా వేలు పెట్టి చూడు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువా, నా ప్రభువా, నా దేవాన్ని సాగిలపడ్డాడు. అవును, మగ్దలేని మరియ దగ్గర నన్ను ముట్టుకోవద్దమ్మా, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదన్నాడు కదా. మరి ఇలా పిలిచి పిలిచి ముట్టుకోమంటున్నాడు ఎందుకు? ఆ అమ్మ ముట్టుకుంటానంటే ముట్టుకోవద్దమ్మా, దేర్ ఇస్ వన్ రీజన్ యూ కెనాట్ టచ్ మీ. శిలువ యజ్ఞం చేసిన తర్వాత తండ్రి అయిన దేవుని ముందుకు వెళ్ళాలి, నేను నెరవేర్చిన యజ్ఞాన్ని ఆయన ముందు ప్రజెంట్ చేయాలి, ఆయన అప్రూవల్ పొందాలి, ఆమోదం పొందాలి. డోంట్ టచ్ మీ బికాజ్ ఐ డిడ్ంట్ యెట్ గో టు మై ఫాదర్ ఇన్ హెవెన్ అన్న. ఆయన మళ్ళీ 2-3 రోజులు అయ్యాక వచ్చి బాబు రా ముట్టుకో అని అందరిని పిలుస్తున్నాడు ఆయన శిష్యులను. ఈ 2 సంభవాలు చూసిన వాడు ఎవడైనా అడిగాడు అనుకోండి, అదేంటయ్యా మగ్దలేని మరియమ్మ ముట్టుకుంటానంటే ముట్టుకోద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు అందరినీ నువ్వే ముట్టుకో అని పిలుస్తున్నావు ఎందుకు? అర్థం కాలేదా? నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక ఆమెను ముట్టుకొనివ్వలేదు. ఇప్పుడు వెళ్ళి ఆమోద ముద్ర వేయించుకొని వచ్చాను కనుక ఇప్పుడు నేనే పిలిచి ముట్టుకోమంటున్నాను. అయితే ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, ఎలా వెళ్ళాడో తెలియదు, మళ్ళీ ఎలా వచ్చాడో తెలియదు. కానీ 40 రోజులు ఆయా సందర్భాలలో ప్రభు యొక్క సహోదరుడని యాకోబు కనపడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మందికి ఒక్కసారి కనపడ్డాడు. మరణించి లేచిన యేసయ్య. అసలు యేసు ప్రభువారు లేచాడంటే శిష్యులే నమ్మలేదు. ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ ఉండి చూసి కన్నీళ్లతో విలపించి ఆయనను వదిలిపోలేక గుండెలు బద్దలై రోధించిన స్త్రీలు, భక్తురాళ్ళు నమ్మలేదు. ఈ నమ్మని వాళ్ళందరినీ ఈ 40 రోజుల పాటు కనబడి నమ్మించాడు ఆయన. అయినా సరే ముట్టుకున్నా, గట్టిగా ముట్టుకున్నా సరే నమ్మడం లేదు. నన్ను పట్టుకొని చూడండి, భూతానికి నాకున్నట్టు మాంసం ఎముకలు ఉండవు బాబు, ముట్టుకొని చూడంటే ముట్టుకున్నారు, స్టిల్ నమ్మడం లేదు. ఆయన అన్నాడు, తినటానికి ఏమన్నా ఉందా? తింటానన్నాడు. కాల్చిన చేప ముక్కని ఇస్తే తినేసాం, మింగేశాం. అప్పుడు నమ్మాడు. భూతం కాదు రోయ్, నిజమే, మనిషే, మన ప్రభువే, చచ్చిపోయి లేచాడు. అయ్య బాబోయ్, ఇది ఎలా సాధ్యం? నిజంగా ఆయన దేవుడు రా బాబు, ముందే చెప్తానే ఉన్నాడు.
మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్ళాలి, ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడాలి, వారు ఆయన కొరడాలతో కొడతారు, హింసించి చంపుతారు, 3వ దినమున ఆయన లేచును మనుష్య కుమారుడు. లేచేశాడు. ఇక 40 రోజులు అయిపోయింది. తరువాత ఆయన పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకానికి ఎలా వెళ్ళాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అందరి మధ్యలోకి వచ్చి భయపడకుడి సమాధానమగునుగాక అన్నాడు కదా. అందరి మధ్యలో ఉన్నట్టుండి బుడుగున మాయమైపోవచ్చు. అట్లా పోలేడా? వెళ్ళగలడు. అందరితో మాట్లాడుతూ నేను వెళ్తున్నానని చెప్పి అంతర్ధానం అయిపోవచ్చు. అలా వెళ్ళొచ్చు. కానీ ఓలీవల కొండ మీదికి తీసుకెళ్ళాడు. 100 మంది ఆయన్ను చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఆయన పాదములు ఓలీవల కొండ మీద నుండి పైకి లేచినవి. కరుణామయుడిలో చూపినటువంటి ఆ అంతిమ దృశ్యము తప్పు. కరుణామయుడిలో ఏం చూపించారంటే ఆయన కొండ మీద అట్లాగే నిలబడి ఉంటాడు, పాదాలు కొండకు తగిలే ఉంటాయి, బెలూన్ లాగా ఉబ్బుతూ ఉంటాడు. అదేదో విశ్వరూపంలాగా బెలూన్ లాగా ఉబ్బి 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 సినిమా అయిపోతుంది. అలాగా బెలూన్ లాగా ఉబ్బలేదు యేసయ్య. ఆయన ఉన్నంతే ఉన్నాడు, బెలూన్ లాగా ఉబ్బలేదు. వారు చూచుచుండగా యేసు పాదాలు గాల్లోకి లేచినాయి. 1 అడుగు, 2 అడుగులు, గజము, 2 గజాలు, 10 గజాలు చూస్తూ ఉండగా లేచి పైకి వెళ్ళిపోయాడు. అంత దూరానికి వెళ్ళాక తెల్లని మేఘం ఒకటి వచ్చింది. ఆ మేఘం మీద కూర్చున్నాడు యేసయ్య. ఆ మేఘం మీద కూర్చుండి మిగతా దారి మేఘం మీద వెళ్ళిపోయాడు. శిష్యులు ఆశ్చర్యపడి అక్కడ నిలబడి చూస్తున్నారు. అట్లాగే చూస్తున్నారు. ఆకాశం ఏం లేదు, వెళ్ళిపోయాడు ఆయన. తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు, స్వర్గలోక దూతలు వచ్చారు. ఇటుపక్క నిలబడితే వాళ్ళని పట్టించుకోకుండా అలాగే చూస్తున్నారు. వీళ్ళు అన్నారు, ఓ గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలబడి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? అక్కడే ఉంది, ఎందుకు చూస్తున్నారు? వెళ్ళిపోయాడు ఆయన. ఒక విషయం తెలుసుకోండి, మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన యేసే. ఎక్కడికి చేర్చుకోబడ్డాడు? పరమునకు. పరలోకం ఇక్కడ లేదు బాబు, అక్కడ ఉంది పైన. సమ్వేర్ ఎల్స్ ఇన్ ద యూనివర్స్, ఇన్ ద అవుటర్ స్పేస్ దేర్ ఈజ్ హెవెన్. ఉన్నట్టుండి చటుకున మాయమైపోయి గాల్లో అంతర్ధానం అయిపోతే పోవచ్చు. కానీ చూస్తుండగా పైకి లేచి ఎందుకు పోయాడు తెలుసా? ఇంకొక స్థలం ఉన్నదని మనకు తెలియజెప్పడానికి అలాగ పోయాడు ఆయన. మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఆ యేసే, ఈ యేసే ఏ రీతిగా వెళ్ళడం మీరు చూచారో ఆ రీతిగానే మళ్ళీ వస్తాడు. ఎక్కడి నుండి వెళ్ళాడు? ఓలీవల కొండ మీద నుండి. ఆ కొండ ఇంకా ఉంది. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళొచ్చు, ఓలీవల కొండ చూడొచ్చు. అక్కడ గైడ్ చెప్తాడు, ఇదో ఇక్కడి నుంచే యేసయ్య పైకి వెళ్ళాడని. అదే స్పాట్కు మళ్ళీ వస్తాడు ఆయన. సేమ్ జీసస్ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ స్పాట్. మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే మళ్ళీ వచ్చును. 3 విషయాలు చెప్పాడు అక్కడ. దేవదూతలు 3 విషయాలు చెప్పారు. ఈ యేసే వస్తాడు, నాట్ అనదర్ జీసస్, ద సేమ్ జీసస్ హూ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్. హీ విల్ రిటర్న్ టు దిస్ ఎర్త్. ఏ అవతారం రాదు, యేసయ్య వస్తాడు ఈ భూమి మీదకి మళ్ళీ. ఆయనే వస్తాడు. పాయింట్ నెంబర్ 1. ఎలా వెళ్ళాడు అలాగే వస్తాడు. సెకండ్ పాయింట్,
అంటే మేఘాల మీద వెళ్ళాడు, మేఘాల మీదనే వస్తాడు. వచ్చి భూమిని టచ్ ఎక్కడ చేస్తాడంటే అదే ఓలీవల కొండ. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఓలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఓలీవ కొండ తూర్పు తట్టునకు పడమడి తట్టునకును నడిమికి విడిపోయి చీలిపోతుంది. సగము కొండ ఉత్తరానికి, సగము కొండ దక్షిణానికి జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. యేసు రెండవ రాకడ సమయంలో 3 విషయాలు చెప్పాడు, జరగబోతున్న వాస్తవాలు. యేసు ఒలీవల కొండ మీద టచ్ చేస్తాడు పాదాలు, మళ్ళీ మేఘాల మీద వస్తాడు. సేమ్ జీసస్. మరియమ్మ గర్భంలో తయారైన ఆ పిండం, గలిలే సముద్రం మీద నడిచిన ఆ శరీరం, కొరడాలతో కొట్టబడి, పిడిగుద్దులు గుద్దబడి, చిత్రహింసలు పెట్టబడి, మరణమును స్వీకరించిన, ఇష్టపూర్వకంగా మరణించిన ఆ దివ్య దేహం, ఆయనలో జన్మ పాపము లేని కారణం చేత మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక మళ్ళీ పునరుద్ధానుడై మహిమదేహముగా లేచిన ఆ యేసు మహిమదేహధారి సేమ్ జీసస్ వస్తాడు. ఆయన మరణించి లేచాక ఆయన చేతులలో ప్రక్కలో గాయము, ఆ మరక, ఆ రంధ్రం అలా ఉండిపోయిందట. అది చూసే నమ్మాడు తోమా. సరే, యేసు ప్రభు వారు అక్కడ ఎలాగ వెళ్ళాడో వెళుతూ ఉండగా ఈ కొన్ని వందల మంది శిష్యులు చూశారు. హీఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. అంతరిక్షంలో ఎక్కడో దూరాన ఉన్న ప్లేస్కి వెళుతున్నాడు. మళ్ళా వచ్చేటప్పుడు కూడా వందల మంది చూడరు, కోట్ల మంది చూస్తారు. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, మేఘం మీద కూర్చొని వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మేఘం మీద కూర్చొని వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మేఘాల మీద వస్తాడు. అది మహిమ మేఘము, ఒక మనిషి బరువును మోయగలిగిన మేఘము. చూపులకే మేఘము కానీ అది ఒక రథము, మేఘ రథము. దాని మీద కూర్చుండి వస్తాడు ఆయన. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. యేసును దూషించిన వారు, యేసును ద్వేషించిన వారు, దుర్భాషలాడిన వారు, విమర్శించిన వారు, అవమానించిన వారు అందరూ చూస్తారు. చూసి భూజనులందరూ ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయ్య బాబోయ్, వచ్చేసాడు, ఏం చేయాలి, ఏం చేయాలి? భూజనులందరూ రొమ్ము కొట్టుకుందరు. భూమి అనే గ్రహం ఎలాగుందో అంతరిక్షంలో హెవెన్ అనే ఇంకో ప్లేస్ అలాగే ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ అండ్ ప్రూవ్ in this evening message. Heaven is a place. అక్కడికి పోవడానికి నీ రాకెట్లు సరిపోవు, ఏ రాకెట్లు సరిపోదు. కొన్ని గురుగ్రహం మీదకి రాకెట్లు పంపితే ఇప్పటిదాకా ఇంకెళ్ళలే, వెళ్తానే దారిలో. అసలు అక్కడికి మానవ నిర్మిత నౌకలు వెళ్ళుట సాధ్యం కాదు. ఎందుకు సాధ్యము కాదో నేను అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే గ్రంథంలో నేను రాశాను, జవాబు చెప్పాను, నిరూపించాను. మనకు ఒక్కొక్క నక్షత్రము అంటే అతి దగ్గర ఉన్నటువంటి ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం, అది 500 కాంతి సంవత్సరాలు, 500 కాంతి సంవత్సరాల దూరం ఉన్నది. ఇది అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే గ్రంథం. ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం 500 లైట్ ఇయర్స్,
అంటే కాంతి వేగముతో నువ్వు ప్రయాణించగలిగితే 500 ఏళ్లకు చేరుతావు నువ్వు. కాంతి వేగములో సగము కూడా మనం ప్రయాణించలేము, కాంతి వేగములో 10వ వంతు కూడా ప్రయాణించలేము. కాంతి వేగం అంటే ఎంతో తెలుసా? 1 సెకండుకు 1,86,000 మైళ్ళు, అంటే దాదాపు కొంచెం ఎక్కువే, 3 లక్షల కిలోమీటర్లు సెకండుకు. అంత హై స్పీడ్తో 1 సెకండ్ గడుస్తుంటే 3 లక్షల కిలోమీటర్లు అలా 500 ఏళ్ళు ఆగకుండా ప్రయాణిస్తే ద నియరెస్ట్ స్టార్ వస్తుంది. ఇంకా మనకు కోట్ల కాంతి సంవత్సరాల దూరం కూడా గ్రహమండలాలు ఉన్నాయి. అదంతా తిరిగి వచ్చి చూసినట్టు చెప్తాడు వీడు. స్వర్గం అంటే ఎక్కడో లేదు గురువు, ఇక్కడే ఉంది. ఏంట్రా ఎక్కడో లేదు? నీకేం తెలుసు? విశ్వం తెలియదు, అసలు నువ్వున్న భూమే నీకు తెలియదు, నువ్వున్న భూగ్రహమే మొత్తం తెలియదు. భూగ్రహం దాకా ఎందుకు పోయావు? నీ ఒళ్ళే నీకు తెలియదు, నీ శరీరమే నీకు తెలియదు. మళ్ళీ ఏదో తెలిసినట్టు మాట్లాడతాడు. ఓ నాస్తికుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎక్కడున్నాడండి? రష్యా శాస్త్రవేత్తలు చంద్రమండలం మీద దాకా వెళ్ళి చూసి అక్కడ నడిచి వచ్చారు, దేవుడు కనపడలేదే, దేవుడు ఎక్కడున్నాడు అంటాడు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇంత స్టూపిడ్ లాగా మాట్లాడతారు, ఏంటో నాకు అర్థం కాదు. చంద్రమండలానికి వెళ్ళొచ్చాడంట, దేవుడు కనపడలేదంట, కాబట్టి దేవుడు లేడంట. మా ఇంటి వెనుక పెరట్లో చూసి వచ్చిపోయి నరేంద్ర మోడీ లేడన్నట్టుంది. మా పెరట్లో లేడు ఆయన, కనుక అసలు నరేంద్ర మోడీ అన్న శాల్తే లేదు. ఆయన ఉన్నాడు, ఢిల్లీలో పరిపాలన చేస్తున్నాడు. చంద్రమండలంలో చూసాం దేవుడు లేడంటావేంట్రా బడుద్దాయి? అసలు చంద్రమండలంలో దేవుడు ఉన్నాడని మేము ఇప్పుడు చెప్పాము? ఏ గ్రంథం చెప్పింది? చంద్రమండలం మీద దేవుడు ఉన్నాడని ఎవడు చెప్పలేదు. దేవుడు లేడు అని నీవు ఎప్పుడు అనాలంటే, విశ్వములో ఉన్నటువంటి అన్ని గ్రహమండలాలు తిరిగి సంచరించి ప్రతి అంగుళం ప్రతి చదరపు అంగుళం నీవు మొత్తం విశ్వం తిరిగి చూసి ఉన్న గెలాక్సీలు మొత్తం చూశానండి, దేవుడు కనపడలేదంటే అప్పుడు వింటా నేను. నీ బ్రతుకు చాలదు. అతి దగ్గర నక్షత్రానికి వెళ్ళడానికి కాంతి వేగముతో ప్రయాణిస్తే 500 కాంతి సంవత్సరాలు. అంటే కాంతి వేగములో 10వ భాగముతో ప్రయాణిస్తే 10 రెట్లు ఎక్కువ టైం, అంటే 3 లక్షల కిలోమీటర్లు సెకండుకు. అట్లా కాకుండా 10వ భాగం తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? 3 లక్షలలో ఒక 0 తీసేస్తే 30,000. సెకండుకు 30,000 కిలోమీటర్లు కనుక పోగలిగితే అది 10 రెట్లు, అంటే 500 బదులు 5,000 కాంతి సంవత్సరాలు అవుతుంది. 5,000 సంవత్సరాలు. కాంతి వేగముతో పోతే 500 ఇయర్స్, అందులో 1/10తో పోతే నువ్వు ఇంకా 5,000 ఇయర్స్ అవుతుంది. అసలు 5,000 సంవత్సరాల దాకా వీడికి అసలు ఆయుష్కాలం ఉంటుందా? అది కూడా మనం పెరట్లోకి పోయినట్టే బాబు, ఢిల్లీకి పోయినట్టు కాదు. నువ్వు ప్రాక్సిమా సెంటార్కి పోతే కూడా నువ్వు పెరట్లో పోయి చూసి వచ్చినట్టే. అంత విశాల విశ్వం ఉన్నది. వీటంట ఈ పెరట్లోకి పోయి చూసి అసలు ప్రధానమంత్రి లేడండి, ఎంత మన భ్రమ. అది కొంతమంది రాజకీయవాదులు సృష్టించిన ఒక అబద్ధం, మూఢనమ్మకం అండి. నేను పెరట్లో చాలాసార్లు చూసాను, లేడు. మెంటల్ హాస్పిటల్ వేయాలి వీడిని. పెరట్లో ప్రధానమంత్రి ఉన్నాడు, చంద్రమండలం మీద దేవుడు ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉంటాడు. అదొక రియల్ సిటీ. ఆ రియల్ సిటీకి అందరూ చూస్తుండగా యేసు వెళ్ళాడు, అందరూ చూస్తుండగా యేసు మళ్ళీ వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అనొచ్చు, నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ దట్ హెవెన్ ఈజ్ అ రియల్ ప్లేస్ ఇన్ ఎ ప్లేస్ ఫార్ ఆఫ్ ఇన్ ద అవుటర్ స్పేస్. నేను నిరూపిస్తా అన్నాను కదా. ఏంటి బాబు నిరూపించేది?
అన్నీ బైబిల్లో చెప్పుకున్నావు. నువ్వు రాసుకోవచ్చావు, నువ్వు చెప్తున్నావు. అదేంటి ప్రూఫ్? అది నువ్వే రాసుకోవచ్చావు బైబిల్. ఏసు ఇట్లాగ పోయాడని, ఇట్లా వస్తాడని నువ్వు రాసుకోవచ్చు. అది ఎట్లా ప్రూఫ్ అవుతుంది? నిజమే, మీరంతా అమాయకులు కాదని నాకు తెలుసు. అసలు ఆ లెక్కకు వస్తే నేనే అమాయకుండేమో. ప్రియులారా, నిన్న మొన్న అందరూ నినాదం చేస్తున్నారు, రంజిత్ అన్న అమాయకత్వం వర్ధిల్లాలి. సరే, యేసు వచ్చింది వెళ్ళింది నీకు పెద్ద ప్రూఫ్ కాదు, కానీ మెసొపొటేమియా ప్రాంతంలో ఒక మెసొపొటేమియన్ పురాణము, ప్రాచీన కాలపు గ్రంథాలయము దొరికింది పురాతత్వ శాస్త్ర తవ్వకాలలో. అవి మట్టి పలకల మీద ఆనాటి లిపి రాసి వాటిని ఇటుకలు కాల్చినట్టు ఎర్రగా కాల్చి, ఇటుకల్లాగా బెంగళూరు పెంకలు ఉంటాయి అట్లాగా ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క టేబ్లెట్ అన్నమాట, ఒక్కొక్క పేజీ అన్నమాట. అలాగా కొన్ని వందలు దొరికి, అవన్నీ పేజీలు. అదొక గ్రంథం. ఆ గ్రంథం పేరు ఏంటి తెలుసా? గిల్గమేష్ పురాణము. ఏమంటారు చెప్పండి? గిల్గమేష్ పురాణము. GILGAMESH, గిల్గమేష్, ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ దొరికింది. మీకు బాగ్దాద్ మ్యూజియం, ఇరాక్ మీరు వెళ్తే మీకు అక్కడ అవి కనిపిస్తాయి. యూ కెన్ సీ దాట్. గిల్గమేష్ పురాణం యొక్క తర్జుమా ఇంగ్లీష్లో ఏమని ఉన్నదో ఇంటర్నెట్లో మీకు దొరుకుతుంది. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ డౌన్లోడ్ అని కొట్టండి, మీకు వస్తుంది. అందులో గిల్గమేష్ పురాణములో ఏం చెప్పాడంటే, హనోకు అనే ఒక వ్యక్తి ఉండెను. ఆ హనోకు అనే వ్యక్తిని దేవతలు తీసుకువెళ్ళారు. వెళ్ళేటప్పుడు అగ్ని రథము మీదకి ఎక్కించుకొని దేవతలు హనోకును తీసుకెళ్ళారు. మోషే రాసిన ఆది కాండంలో ఇదే కథ ఉంది, ఇదే పేరుంది. ఆ ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో ఇంకా ఎన్కీడు అనేవాడు ఉంటాడు, బోల్డ్ క్యారెక్టర్లు, వాళ్ళని గురించి కూడా ఇందులో రాశాను. అవును, అది గిల్గమేష్ పురాణములో ఈ మానవ జాతి ప్రారంభమైన రోజుల్లో ఒక భక్తుడు ఉండేవాడు. అతడు ఏకాంతంగా దేవునితో కాలినడక వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అతడు దేవునితో నడిచాడు, దేవుడు అతనితో నడిచాడు. హీ వాజ్ గాడ్స్ ఫ్రెండ్. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆ దేవుడు ఏం చేశాడంటే, ఒక అగ్నిరథము తెచ్చి అతన్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. వన్ మోర్ ఎవిడెన్స్, బైబిల్లో ఉన్నట్టు గిల్గమేష్ పురాణంలో కూడా హనోకు రథము మీద వెళ్ళాడని ఉంది. ఇంకా బైబిల్లో రథము ప్రసక్తి లేదు. దేవుడు అతన్ని కొనిపోయానని ఉంది అంతే. ఎలా తీసుకొని పోయాడో బైబిల్లో లేదు. దేవుడు హనోకును తీసుకొని పోయాడు, హనోకు లేకపోయానని ఉంది అంతే బైబిల్లో. ఎలా తీసుకుపోయాడో గిల్గమేష్ పురాణం చెప్తుంది. గాడ్ టుక్ ఇనాక్ ఆన్ ఏ చారియట్ ఆఫ్ ఫైర్. అవును, చారియట్ ఆఫ్ ఫైర్ అంటే ఇంకొక ఆయన కూడా మనకు గుర్తొస్తాడు. ఏలియాను దేవుడు తీసుకుపోయాడు. అగ్ని గుర్రము, అగ్ని రథములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. యెహోవా ఏలియాను పరమునకు ఆరోహణము చేయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి 2వ రాజుల గ్రంథములోనికి మనం చూద్దాం ఒక్కసారి. సమయం లేదు కానీ మనం క్లుప్తీకరిద్దాం, తొందరగా ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున. ఏలియాను దేవుడు ఆరోహణం చేయించాడు. ఎలాగ చేయించాడంటే 11వ వచనం. వారింకను వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను.
అగ్ని గుర్రములు, అగ్ని రథము, ఒక చారియట్ అండ్ హార్సెస్. దీని మీద నేను చెప్పాను, దీంట్లో అన్ని సమాధానాలు ఇందులో ఉన్నాయి. గుర్రములు లాగే రథము గాల్లో ఎలాగపోతుందని దేవుణ్ణి అడిగాను నేను. దేవుడే బయలుపరిచాడు. ఈ భూమి మీద గుర్రాలు భూమి మీదనే గిట్టలు కాళ్ళు పెట్టి పరిగెత్తినట్టు కాదు కుమారుడా. ఆ గుర్రాలు అంతరిక్షంలోని గ్రహాలను బంతులు తన్నినట్టు తన్ని వెళ్ళిపోతాయి. భూమి మీద ఒక్క తన్ను తన్నినాయి అంటే రివ్వని వెళ్ళి ఇంకో గ్రహం అడ్డొస్తుంది. అక్కడ ఆ గ్రహాన్ని మరో తన్ను తన్ని అంటే మళ్ళీ రివ్వని వెళ్ళిపోతాయి కొన్ని లక్షల కిలోమీటర్లు. ఒక 10 గ్రహాలను తన్ని 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 పరలోకంలో పోయి వాళ్తాయి. అటువంటి శక్తి సంపన్నమైన గుర్రాలు. అగ్ని ఎందుకు, అదంతా చాలా పెద్ద శాస్త్రం, చెప్పాలంటే చెప్పొచ్చు. గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతములలో అగ్ని విశ్వము నిండా నిండి ఉన్నది. నక్షత్రములన్నీ అగ్నిగోళములే. అగ్నిగోళాలే నక్షత్ర మండలాలు. వాటిలో గుండా ప్రయాణించడానికి అగ్ని రథమే కావాలి. ఆ అగ్నిరథములో కూర్చున్న కాలిపోనటువంటి మహిమదేహము కావాలి. చాలా పెద్ద శాస్త్రం ఉంది. దేవుడు అనేది మూఢనమ్మకం అన్నోడు పెద్ద మూఢుడు. దేవుడు అనేది మూఢనమ్మకం అన్నోడే పెద్ద మూర్ఖుడు అని ఎన్నోసార్లు చెప్పాను నేను. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటారు. ఎ ఫూల్ థింకeth in his heart that there is no God. నేను అడిగిన వేల కొద్ది ప్రశ్నలకు సమాధానం లేదు, ఎప్పటికీ చెప్పలేరు వీళ్ళు. నేను అడిగిన ఒక ప్రశ్న మళ్ళీ నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. కనిపించని దేవుణ్ణి మేము నమ్మడం నీ దృష్టికి మూఢనమ్మకంగా ఉంది. ఎలక్ట్రానిక్స్ అనే శాస్త్రము మీద, ఎలక్ట్రాన్ల మీద పరిశోధన చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ఖర్చు పెడుతున్నాయి కదా. ఎలక్ట్రాన్ని మీరు చూసారా? ఎవడైనా చూశాడా ఎలక్ట్రాన్ని అంటే చూడలేదు. చూడగలమనే ఆశ కూడా లేదు. మరి నీవు ఇప్పటిదాకా చూడలేదు, ముందు చూస్తానని నమ్మకం లేదు. ఎలక్ట్రానిక్ గురించి మాట్లాడి పుస్తకాలు రాస్తున్నావు, దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వు మూర్ఖుడివి కాదా? మరి కనిపించని ఎలక్ట్రాన్ మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి నీవు మూర్ఖుడివి కాకపోతే కనిపించని దేవుని కొరకు నా జీవితం ధారపోసి నేను ఎందుకు మూర్ఖుడిని అవుతాను రా? అసలు స్టూపిడ్ నువ్వు, నేను కాదు. తెలివంతా నీ సొత్తు అనుకోకు. అందరి తోలు తీయడానికి వస్తున్నాడు ఆయన. ముందుగా విని న్యాయంగా ఆలోచించి గ్రహించి మారు మనసు పొంది ఆలోచన విధానము బ్రతుకు మార్చుకున్నోడు అదృష్టవంతుడు. లేకపోతే తోళ్ళు తొక్కలు ఊడిపోతాయి యేసయ్య రెండో రాకడలో. చూడండి ఏం జరుగుతుందో. అక్కడి నుంచి దేవుడు నరావతారము నరరూపంలో వచ్చాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి హనోకు తీసుకుపోయి వాహనాల మీద. మరి మనల్ని కూడా తీసుకుపోతాడంట యేసు రెండవ రాకడలో. మనల్ని ఎలా తీసుకుపోతాడు? మొదటి తెస్సలోనిక గ్రంథము పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘాల మీద ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. యేసు మేఘాల మీద వెళ్ళాడు, మళ్ళీ మేఘాల మీద వస్తాడు, మనల్ని మేఘాల మీద తీసుకుపోతాడు. ఏలియా అగ్నిరథంలో తీసుకుపోయాడు, హనోకు అగ్నిరథంలో తీసుకుపోయాడు. 2 వేరు వేరు గ్రహాలకు రవాణా ఇంటర్ ప్లానెటరీ జర్నీ, ట్రావెల్. అది వేరే ఒక లోకం.
ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ముగించేస్తున్నా. అసలు రక్షణ, దిస్ ఈజ్ ద ఫినిషింగ్ టచ్ ఆఫ్ దిస్ మెసేజ్. రక్షణ పొందుట, దేవుణ్ణి నమ్ముట అనేది ఆధ్యాత్మికమా భౌతికమా అనేది ప్రశ్న. ఈజ్ ఇట్ జస్ట్ స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ ఎ ఫిజికల్ మ్యాటర్, ఫిజికల్ ఇష్యూ ఇన్వాల్వింగ్ ఫిజికల్ మెటీరియలిస్టిక్ వరల్డ్? భౌతిక ప్రపంచము, భౌతిక పదార్థాలు, కంటికి కనపడే ఈ లోకం, దీనికి సంబంధించిందా రక్షణ? లేకపోతే కనిపించని ప్రపంచానికి మాత్రమే చెందిందా? నేను ఖచ్చితంగా చెబుతున్నాను, బైబిల్లో ఉన్న దేవుడు రక్షకుడు, రక్షణ మార్గము, రక్షణ ప్రణాళిక జస్ట్ కనిపించని ఆత్మల లోకానికి మాత్రమే చెందింది కాదు. కాదు 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 బైబిల్లో ఉన్న దేవుడు, ఆయన ప్రణాళిక కనిపించే భౌతిక ప్రపంచములో కూడా ఇప్పుడు నువ్వు నేను రాజులు అధికారులు ఎలాగున్నారో ఆ రీతిగా ఆ దేవుని రాజ్యం వస్తుంది. అందుకే యేసయ్య అన్నాడు, దేవుని రాజ్యం సమీపించింది. యెషయా ప్రవచించాడండి 9:6లో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉన్నది. ఉన్నదా లేదా? పిలాతు అడిగాడు, యేసు నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ కమింగ్ యాజ్ ఎ రియల్ కింగ్. ఆలోచిస్తే నాకు నవ్వొస్తుంది. అసలు వీళ్ళు ఎలా తట్టుకుంటారు? యేసయ్య నిజంగా వచ్చేస్తాడు. మాల దేవుడు అన్నారు, మాదిగ దేవుడు అన్నారు, అమెరికా దేవుడు అన్నారు, ఆయన్ని దుర్భాషలు ఆడారు. యేసు నిజంగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రియులారా, చాలా భయంకరం. ఆ రోజు రాకముందు మారు మనసు పొందిన వాడు అదృష్టవంతుడు. యేసు ప్రభు వారు ఆధ్యాత్మిక సంగతులు అలా పక్కన పెడదాం. ఇవాళ నేను రియల్గా భౌతిక సువార్త చెబుతున్నా. దీన్ని ఏమంటారు తెలుసా? దేవుని రాజ్య సువార్త. మత్తయి సువార్త 24:14లో ఏమని చెప్పాడంటే, ఈ రాజ్య సువార్త, ద గాస్పెల్ ఆఫ్ దిస్ కింగ్డమ్, ఈ రాజ్య సువార్త లోకమందున్న సకల జనములకు ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఇది ఏం సువార్త? సువార్త అంటే నువ్వు నరకానికి వెళ్లకుండా తప్పించుకో, నువ్వు నరకం నిన్ను తప్పించడానికి దేవుడు నరావతారం ఎత్తాడు, యజ్ఞం అయ్యాడు, తిరిగి లేచాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చెయ్యును. ఇదంతా ఆధ్యాత్మికం. పాపం అనేది కనబడదు. ఇక్కడ నుంచి నీకు అసలు ఏమీ కనపడదు, నీలోని ఆత్మే కనపడదు, దేవుడు కనపడదు. అంతా కనిపించని దాన్ని విశ్వాసంతో నమ్మడం, ఇది మతం అనుకుంటున్నారు. కాదు కాదు, కనిపించని ఆత్మ. ఇప్పుడు నీవు చూడలేని నరకానికి వెళ్లకుండా విశ్వాసంతో నమ్మి బాప్తిస్మం పొంది నూతన జన్మ పొందడం అంతా ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నీ ఆత్మ నీకు తెలియదు, నీలోని పాపం నీకు కనపడదు, నరకం నీకు కనపడదు. యేసు యజ్ఞం ఎప్పుడో జరిగిందంటే దాన్ని మనం కళ్ళతో చూడలేము, గ్రంథంలో చూడాల్సిందే. కనిపించని దేవుణ్ణి, కనిపించని శిలువ యజ్ఞాన్ని, నాలో కనిపించని ఆత్మను, కనపడని వాటిని విశ్వాసంతో నమ్మడం ఎందుకో తెలుసా? రియల్గా కనిపించే ఒక పట్టణానికి నువ్వు వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రియల్ సిటీ, హెవెన్ ఈజ్ అ రియల్ సిటీ. నిజం కాకపోతే బైబిల్లో ఉన్న హనోకు అగ్నిరథం మీద వెళ్ళినాడని గిల్గమేష్ పురాణంలో ఉండడం ఎందుకు? నిజం కాకపోతే యేసు అందరూ చూస్తూ ఉండగా పైకి వెళ్ళి గాల్లోకి వెళ్ళిపోవడం ఎందుకు? ఉన్నట్టుండి మాయమైపోవచ్చుగా. జీసస్ వాజ్ ఇండికేటింగ్ there is a real place, a physical place in the outer space. అక్కడికి వెళ్ళడానికి మన
ఈ లోకములు, ఈ భూమి మీద ఉన్న ఏ మెటల్తో చేసిన ఏ రాకెట్ కూడా పనికిరాదు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం వీలు కాదు, కానీ అక్కడి మెటల్తో చేసిన వాహనాలు ఈ లోకానికి వస్తాయి, వెళతాయి. ఆ మెటల్ వేరు. ఇక్కడ ఐన్స్టీన్ చెప్పినటువంటి సాపేక్షత సిద్ధాంతము ఆ మెటల్కు వర్తించదు. అక్కడ సైన్స్ వేరు, సుపీరియర్ సైన్స్. అది జర్నీ త్రూ డైమెన్షన్స్ అనే విషయం నేను చెప్పాను. అన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ బుక్ చదవండి. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా, జర్నీ త్రూ డైమెన్షన్స్. దేవుని సైన్సు మన సైన్స్ని మించినది. దేవుడు అనే థాటే సైన్స్కు వ్యతిరేకమని అనుకుని అట్లాంటి మూర్ఖపు మాటలు మాట్లాడకండి. గాడ్స్ సైన్స్ ఈజ్ సుపీరియర్ టు యువర్ సైన్స్. నీ సైన్స్ నీ లోకం మట్టుకే. నీవు చేసే ఆ రథాలు, ఆ రాకెట్లు కొంతవరకే. అంతరిక్షంలో చాలా దూరం వెళ్ళటానికి నీ రాకెట్లకు శక్తి లేదు. కానీ దేవుని దగ్గర ఉన్న వాహనాలు ఈ గ్రహంలోకి వస్తాయి, మళ్ళీ వెళతాయి. అలా వచ్చి ఏలియాని తీసుకెళ్ళింది ఒక వాహనం, అలా వచ్చి యేసును తీసుకెళ్ళింది ఒక వాహనం. అలా కొన్ని కోట్ల మందిని రెండవ రాకడలో యేసు తీసుకెళ్తాడు. దేవుని గూర్చిన సత్యం ఆధ్యాత్మికంగా, సైద్ధాంతికంగా మాత్రమే ఇంతవరకు ప్రకటించబడింది. దిస్ ఈజ్ ద మెసేజ్, ద కంక్లూజన్ ఆఫ్ దిస్ మెసేజ్ టునైట్. ఇప్పటిదాకా దేవుడు, స్వర్గము, నరకం, పరలోకం అంత ఒక సిద్ధాంతంగా ఏమి కనపడ, నథింగ్ ఈజ్ టాంజిబుల్. కనపడదు, ముట్టుకోలేము, పట్టుకోలేము. జస్ట్ ఎ బిలీఫ్ అంతే. ఇప్పటిదాకా దేవుని సువార్త కనిపించని వాటిని విశ్వాసంతో నమ్మాలని మాత్రమే ప్రకటించబడింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, కుండ బద్దలు కొట్టి నువ్వు కనబడని లోకాన్ని, కనబడని దేవుణ్ణి, కనబడని ఆత్మను, కనబడని నరకాన్ని అది అంతేకాదు బైబిల్లో ఉన్న సత్యం. నీవు తగినంత దూరం వెళితే కనబడే ఒక ప్రపంచంలో రియల్గా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ కనపడదు, అయితే ఢిల్లీ లేదా? న్యూయార్క్, వాషింగ్టన్ సిటీ కనపడదు, అయితే లేవా? మాస్కో కనపడదు, లేదా? చాలా దూరం వెళితే మాస్కో కనపడుతుంది, ఇంకా చాలా దూరం వెళితే హెవెన్లీ సిటీ కనబడుతుంది రియల్గా. అక్కడ రోడ్స్ ఉన్నాయి, అక్కడ బండ్లు, వాహనాలు ఉన్నాయి, అక్కడ వేరే జంతువులు ఉన్నాయి. గుర్రాలు ఉంటే వేరే కూడా ఉండొచ్చుగా, అగ్ని గుర్రములు. అక్కడ నదులు ఉన్నవి, అక్కడ భవనాలు ఉన్నవి, అక్కడ గ్రంథాలయాలు ఉన్నవి, అక్కడ సింహాసనాలు ఉన్నవి, అక్కడ కిరీటాలు ఉన్నవి, అక్కడ పరిపాలన వ్యవస్థ ఉన్నది, సైన్యములు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. నీ భూలోకం ఎందుకు పనికిరాదు, పనికి మాలింది ఈ లోకం. అత్యంత మహిమ కలిగిన ఒక రియల్ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళటానికి యేసు భూమి మీద బలి అయినాడు. అక్కడికి తీసుకెళ్ళటానికి మళ్ళీ రెండోసారి యేసు వస్తున్నాడు. యేసు వస్తున్నాడని మనకు హెచ్చరిక చేయడానికి సూచనగా రకరకాల రోగాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, పొలిటికల్గా అనేక సంభవాలు జరుగుతున్నాయి. ఇవి జరిగినప్పుడు మీరు తెలుసుకోండి, ఆయన రాకడ బహు సమీపమని తెలుసుకోమన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము దయచేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు, యేసు చెబుతున్న మాట ఇది. యేసు ఇంకా శిలువ మీదికి వెళ్ళక ముందు చెబుతున్న మాట ఇది. ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు, యేసు సమీపమునని, ద్వారమునొద్దనే ఉన్నాడని మీరు తెలుసుకోండి. యేసయ్యా నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావయ్యా అంటే భూమి మీద సమాధానం ఉండదు. యుద్ధములు, యుద్ధ సమాచారాలు నిరంతరం వింటూ ఉంటారు. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. చైనాలో భూకంపం, తైవాన్లో భూకంపం, అమెరికాలో భూకంపం, ఇండియాలో భూకంపం, గుజరాత్ లాటూర్లో భూకంపం, వరదలు, సముద్రం ఉప్పెనలు, ధన నష్టము, ప్రాణ నష్టం.
ఏంటనుకుంటున్నావు? ఇవి ఇలా జరిగినప్పుడు, ఈ సంగతులు జరిగినప్పుడు యేసు సమీపంగా ఉన్నాడని మీరు తెలుసుకోమన్నాడు ఆయన బుర్ర వెలగదు. లాజిక్ అనేది పోయింది, నాశనం అయిపోయింది. దుష్టుడు నాశనం చేసేసాడు. పెద్ద పెద్ద సైంటిస్టులు, పండితులు అనుకున్నోళ్ళు ఎర్రి ఒక వేసుకొని చూస్తున్నారు. ఒరే, యుద్ధాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, మత్తయి సువార్త నెరవేరుతూ అర్థం కావట్లేదు మీకు? ఆయన వస్తున్నాడు. మేఘాల మీద వెళ్ళిన యేసయ్య మేఘాల మీద మళ్ళీ వస్తున్నాడు. మీరు నమ్మి బాప్తిస్మాలు పొంది సిద్ధంగా ఉంటే మేఘరథం మీద నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త, అంత పెద్ద రిస్క్ మీరు తీసుకోవద్దు. ఒక మాట అడిగి ముగించేస్తా. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు అనుకో, ఎందుకు నమ్మలేదు మీరు అంటే మీరు ఏం చెబుతారు? ఆయన అంటాడు, ఇదిగో నన్ను గురించి ఖురాన్లో రాయబడింది. మీకు తెలుసా, ఖురాన్ చెబుతోంది యేసు ప్రభు వారు మళ్ళీ భూమి మీదకి వస్తాడు, భూమి మీద దుర్మార్గులందరికీ తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు అని ఖురాన్ షరీఫ్ చెబుతోంది. మళ్ళీ వచ్చినప్పుడు యేసును పెండ్లి కుమారుడు అని పిలుస్తారని బైబిల్లో రాయబడింది. మళ్ళీ వచ్చే అంచకాలపు దైవావతారం పేరు వీరభోగ వసంతరాయుడు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. వసంతుడు అంటే పెళ్లి కొడుకు అని అర్థం. పెళ్లి కొడుకు అనే పేరిట ఒక ఆయన వస్తాడని వీరబ్రహ్మం గారు చెప్పారు. పెళ్లి కొడుకు అని యేసు వస్తాడని, పెళ్లి కొడుకు అని పిలువబడతాడని బైబిల్ చెప్పింది. ఆ వచ్చే ఆయన పేరు దేవుని వాక్యమును పేరు పెట్టబడిందని బైబిల్లోని ప్రకటన గ్రంథం చెప్పింది. మళ్ళీ రెండోసారి వస్తున్న యేసు పేరు అల్లాహ్ కా కలాం హై, అది ఖురాన్ షరీఫ్ చెప్పింది. అర్థం కావట్లేదు, వచ్చేస్తున్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు చెబుతాడు, నన్ను గూర్చి ఖురాన్లో ఉంది, నన్ను గూర్చి భగవద్గీతలో ఉంది, నన్ను గూర్చి బృహదారణ్యకోపనిషత్తులో ఉంది, నన్ను గూర్చి భాగవతంలో ఉంది, నా అవతారమును గూర్చిన నీడలు రామాయణంలో మహాభారతంలో ఉన్నాయి, నన్ను గూర్చిన స్పష్టమైన ప్రవచనాలు భవిష్యద్వాక్కులు 4 వేదములలో ఉన్నాయి. ఎందుకు నమ్మలేదు? మరి నువ్వేం సమాధానం చెప్తావు? సరే, మీరు నన్ను అడగవచ్చు, అవును మా దేవతలు మిమ్మల్ని అడిగితే అప్పుడేం చేస్తారు? మంచిగా ఫుట్బాల్ ఆడుకుంటా, నేను అడుగుతా, బాబు నిన్ను నమ్మలేదని నన్ను అడుగుతున్నావు నువ్వు, నేను నిన్ను నమ్మడానికి ఏమేమి ఎవిడెన్సులు పెట్టావు చూడు, చెప్పు నాకు. అంటే అందరు పెద్దోళ్ళు చెప్పారనేది ఒక్కటి తప్ప ఏ అవతారాన్ని గూర్చైనా ఆయన అవతరించక ముందు 4-5 వందల ఏళ్లకు ముందు ఏ గ్రంథములోనైనా రాశారా? ముందుగా రాయబడిన గ్రంథాల ప్రకారం ఈ అవతారం పుట్టింది అన్నది ఎక్కడైనా ఉందా? ఏ అవతార పురుషుడైనా పుట్టినప్పుడు వేరే దేశం నుంచి ఆరాధించడానికి వచ్చారా? ఏ అవతార పురుషుని గూర్చి వాళ్ళ మత గ్రంథంలోనే ఉంటుంది, కానీ యేసును గూర్చి మాత్రం బైబిల్లోనూ ఇతర గ్రంథాల్లో కూడా ఉంది. అలాగా మిమ్మల్ని గూర్చి వేరే దగ్గర ఏమైనా ఉందా? మరి మీరు ఏం ఎవిడెన్సులు పెట్టారు? పోనీ నిన్ను గూర్చి గ్రంథాల్లో రాసుకున్న మీ గ్రంథాల్లో అందులో ఉన్న తారీఖులను నిరూపించడానికి పురాతత్వ శాస్త్ర తవ్వకాలు ఏమైనా ఎవిడెన్సులు ఉన్నాయా? ఏం ఎవిడెన్సులు లేవు. ఏ మొహం పెట్టుకుని అడగడానికి వచ్చావు, ఎందుకు నమ్మలేదని? కానీ యేసయ్య అడుగుతాడు, సైంటిఫిక్ నిరూపణలు ఉన్నాయి, ఎందుకు నమ్మలేదంటాడు. యేసు వస్తాడు రియల్గా. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉన్నారు, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అలాగే ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ కింగ్డమ్, ద కింగ్ ఆఫ్ ద ఎర్త్, జీసస్ ఆఫ్ నాజరెత్, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆయన చూస్తావు, మాట్లాడుతావు. ఈయనను గూర్చి ఫలానా గ్రంథంలో ఫలానా శ్లోకము, ఫలానా మంత్రము, ఫలానా
అని చెప్పడానికి భూలోకము నిండా భక్తులు ఉంటారు. నిరూపించబడినటువంటి రాజు దేవుడు యేసు. ఆధ్యాత్మికమే కాదు, రియల్ కింగ్డమ్. జీసస్, నేను ఆఖరణ చెప్పి ముగించేస్తా, జీసస్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద పొలిటికల్ సినారియో ఆఫ్ దిస్ వరల్డ్. ఏ హై అసలీ బాత్. యేసు ఈ లోకపు రాజకీయ చిత్రపటములోనికి ఎంటర్ కాబోతున్నాడు. యాజ్ ఎ పొలిటికల్ రూలర్, రాజకీయ అధికారిగా ఆయన రాబోతున్నాడు. నాట్ ఓన్లీ స్పిరిచువల్, ద గాస్పెల్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద ఫిజికల్ వరల్డ్. కనిపించని ప్రపంచం అనేది కాదు, ఈ కనిపించే ప్రపంచం లోపలికి యేసు వస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు, తర్వాత భక్తులను ఆ లోకానికి తీసుకెళ్తాడు, ఈ భూమి లేకుండా నాశనం చేస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదవండి, మొదటి వచనం. అంతటా నేను కొత్త భూమి కొత్త ఆకాశము చూచి తిని, ముందున్న భూమి ఆకాశము గతించిపోయెను, సముద్రం ఇకను లేదు. అప్పుడు శంబల కూడా లేకపోయెను, అప్పుడు హిమాలయ పర్వతము లేకపోయెను, అప్పుడు కైలాసము లేకపోయెను, మొత్తం మటాష్ అయిపోయెను. The gospel of Jesus Christ relates itself to the physical world also. ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో బైబిల్లో రాయబడింది. ఈ భౌతిక ప్రపంచం నాశనం చేసేవాడే రానయ్యున్న యేసురాజు అని కూడా బైబిల్ చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము కనిపించని దాన్ని మాత్రమే పట్టుకొని వేలాడే మూర్ఖులం కాదు. కనిపించని ప్రపంచములో నుండి వచ్చిన యేసు ఈ కనిపించే ప్రపంచాన్ని కూడా పరిపాలిస్తాడు. ఇక్కడ నుండి మళ్ళీ మనల్ని కనిపించే పరలోక పట్టణానికి తీసుకెళ్తాడు. నేను నమ్మిన యేసురాజు, నేను పొందిన రక్షణ ఆధ్యాత్మికమే కాదు, అది రాజకీయాన్ని, ఈ ప్రపంచ పరిపాలనా రంగాన్ని ప్రభావితం చేసే సువార్త. నేను చెబుతున్న సువార్త ఇది రాజ్య సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో, బికాజ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు రూల్ దిస్ ప్లానెట్ అండ్ ఐ విల్ రూల్ విత్ జీసస్. ఇప్పుడు పార్టీ పెట్టి గెలిచి ఏలుతానని కాదు, అంత కష్టం నాకెందుకు. యేసయ్య వచ్చి, ఆయన వచ్చినప్పుడు ఇంకా దేవతలు ఉండవు, ధర్మాలు ఉండవు, మతాలు ఉండవు, ఏది ఉండదు. ఆయన ప్రపంచానికి రాజు, నేను ఆయన పక్కన ప్రైమ్ మినిస్టర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉన్నోళ్ళు 5 ఏళ్ళు ఉండేది కూడా కష్టమే. యేసయ్య ప్రక్కన సింహాసనం ఎక్కితే వారు యేసుతో పాటు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారని బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి రమ్యమైన దేవుడు, రారాజు వచ్చుచున్నాడు, రారాజు వచ్చుచున్నాడు, యేసురాజు వచ్చుచున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇవాళే ముగించేయాలి ప్రసంగం అని నేను ప్రయత్నిస్తున్నా. రేపటిదాకా ఎంటర్ కావద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కొంతమంది అంటారు, అరే ఈ లోకం మనకెందుకండి, మనం పరలోకం, ఈ లోకం. అరే పిచ్చోడా, పరలోకం మనకి ఎందుకంటే అక్కడ కూర్చొని ఈ లోకాన్ని కూడా సెటరేట్ చేసేటందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. अरे ये दुनिया मेरा है, मेरे बाप का है रे, तेरा बाप का है क्या? मेरे जायदाद है, మా నాన్నగారు ఆస్తిది. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు మై జీసస్. నువ్వేం చేస్తావు చేసుకో. యేసు వస్తాడు లోకాన్ని
స్వతంత్రించుకుంటాడు. ఇక ఏ దేవుడు ఉండడు, ఏ దేవత ఉండదు, ఏ మతం ఉండదు. యేసు వస్తాడు, లోకాన్ని ఏలుతాడు, మిగతా వాళ్ళందరూ సాగిలపడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ లోకం కూడా కావాలి. ఈ లోకం అశాశ్వతము నాకు వద్దంటే, ఈ లోకం మీద ఆశ పెట్టుకొని పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పు. కానీ పరలోక స్వాస్థ్యానికి వారసులుగా మనము మారి దేవుని కుటుంబంలో జన్మించి తర్వాత ఈ లోకాన్ని కూడా సెటిలైట్ చేయడానికి పూనుకున్నోడే అసలైన క్రైస్తవుడు. అదే నేను, అదే నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని మీద ఆశ పెట్టుకొని దాన్ని నిర్లక్ష్యం చేయడం తప్పు. కానీ పరలోకం దొరికిన తర్వాత ఫైనల్గా దాని రిజల్ట్ ఎక్కడుంది? ఈ భూమి మీద. దేవుని కుమారుడు వచ్చి క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల నాడు భూమధ్యపురమును కట్టాడు. అక్కడ ఒక యెరూషలేం అనే నగరాన్ని కట్టాడు. షాలేం అనే నగరం. పొలిటికల్ ఎంట్రీ. లోకమంతా నేను పరిపాలిస్తానని నిమ్రోదు ఒక రాజ్యం పరిపాలించినప్పుడు దేవుని కుమారుడు ఆది సంభూతుడు వచ్చి ఈ భూగ్రహము మీద ఆయన కట్టిన నగరము పేరు షాలేం. అదే ఇవాళ యెరూషలేం. ఆ షాలేమును కట్టించిన ఆ మెల్కీసెదెక్, షాలేం సిటీ కట్టించినటువంటి ఇప్పటి యెరూషలేం నగరం యొక్క ఒరిజినల్ రూపమైన షాలేం సిటీ కట్టించిన ఆ మెల్కీసెదెకే తర్వాత మరియమ్మ గర్భంలోకి వచ్చి యేసుగా పుట్టాడు. ఆయనే మళ్ళీ అదే జెరూసలేం, ఆయనదే కదా, ఆయన కట్టించింది అది. కనుక అక్కడే కూర్చొని సర్వభూ ప్రపంచమును 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. మిగతా నువ్వు రాసుకున్న కథలన్నీ ఒట్టి అని తేలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రాజ్య సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్టియన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్, బీ హ్యాపీ. జీసస్ అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ద పొలిటికల్ సినారియో ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు రాజకీయ రంగంలో యేసు ప్రవేశించబోతున్నాడు. అందుకే నేను ముందే అక్కడ కాలు పెట్టి కూర్చున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి, అందరు లేచి నిలబడదాం. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉంది. ఆమె కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉంది. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. గ్లోరీ, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. త్వరగా భూమి మీదకి రానయున్న యేసయ్య,
పరలోకానికి మేఘరథము మీద నన్ను రవాణా చేయబోతున్న యేసయ్యా, నీకు స్తోత్రాలు. హనోకులాగా నీతో నడుస్తానయ్యా, హనోకులాగా నన్ను కూడా తీసుకుపోనైనా నీకు వందనాలని చెప్దాం. యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఎ రియల్ సిటీ ఇన్ ద అవుటర్ స్పేస్. అంతరిక్షంలో సుదూరాన ఉన్న అద్భుత మహిమ నగరం, మహిమగల నగరం, స్వర్గ నగరం. అక్కడ నువ్వు ప్రవేశిస్తావు, మహిమ శరీరంతో ప్రవేశిస్తావు. ఇక నీకు ఆకలి వెయ్యదు, దాహము ఉండదు, మళ్ళీ నీకు వ్యాధి ఎప్పటికీ రాదు, నీకు మనోవేదన ఉండదు, కన్నీరు అనేది ఉండదు, మళ్ళీ మరణం ఎప్పటికీ ఉండదు. అక్కడికి యేసు నుండి పిలుస్తున్నాడు, అక్కడికి చేర్చడానికి నీ కొరకు యేసు బలి అయినాడు. జీసస్ డైడ్ ఫర్ యూ టు టేక్ యూ ఇంటూ ఎ ఫిజికల్ సిటీ కాల్డ్ హెవెన్. పరలోకం అనే భౌతిక నగరమునకు తీసుకెళ్తాడు. ఆధ్యాత్మికమే కాదు, ఊహలే కాదు, ఉట్టి నమ్మకాలే కాదు, రియల్ సిటీ, నిజమైన నగరానికి, నిజమైన రథం మీద, నిజమైన గుర్రాలు లాగే రథం మీద నువ్వు వెళ్ళిపోతావు. గిల్గమేష్ పురాణమే దానికి సాక్ష్యం. బైబిల్లో ఉన్నటువంటి రాజ్య సువార్తకు ఇతర గ్రంథాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. పొలిటికల్ సినేరియోలో ఎంటర్ అయ్యి యేసు ఈ భూగ్రహానికి రాజు అవుతాడు. అప్పుడు నువ్వు యేసుని తిట్టిన వాడివి ఎక్కడ తలబెట్టుకుంటావు, ఎక్కడ దాచుకుంటావు? యేసుని అంగీకరించి, యేసు రాజు, యేసుని హృదయానికి రాజు కావాలి. అప్పుడు యేసు రాజ్యంలో నువ్వు ఉంటావు. అందరం యేసుని పిలుద్దాం. యేసయ్యా, నా జీవితానికి రాజువుగా రా, నన్ను ఏలుము తండ్రి, నా హృదయంలో రాజువుగా నీవు సింహాసనం ఎక్కి కూర్చో తండ్రి. I want you to rule my heart, rule my life, rule my family. I want you to be my king, O Lord. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం ఫలింపజేయండి. ఈ రాజ్య సువార్త సకల జనాలకు ప్రకటించబడాలి. అప్పుడు నువ్వు వస్తావని మేము వింటున్నాం తండ్రి, మేము చదువుతున్నాం ఈ లేఖనంలో. ఏదో కనిపించని, ఏదో చేతులతో పట్టుకోవడానికి వీలు లేనటువంటి, ఏదో ఒక ఊహా ప్రపంచములో ఉన్న స్వర్గమే కాదు, మాకు నిజమైనటువంటి భౌతిక శరీరములతో మేము ముట్టుకోగలిగి నడవగలిగిన బంగారు నేల కలిగినటువంటి స్వర్గ నగరి మాకివ్వడానికి నీవు సిలువలో మరణించి లేచావు. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ రాజ్య సువార్తను మేము లోకమంతటా చాటించడానికి సహాయం చేయండి. త్వరగా రానైన యేసయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగత్ రక్షకుడు, విశ్వ విమోచకుడు యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి సదా ఎడబాయక తోడై ఉండి పరమరాజ్యమునకై సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమునకి జయము, ప్రభు యేసు రక్తమునకి జయం, ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ పేషెన్స్. మళ్ళీ ఒకసారి ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఇప్పుడు